కదలింపజేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును, యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము నేలను ఈనజేయును, అది ఆకులు రాల్చును. ఆయన ఆలయములో నుండనివనియు ఆయనకే ప్రభావం మరుచున్నది. చాలండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడ, పరమదాసుడ, పరమ రక్షకుడ, మీకు వందనాలు. స్తోత్రం స్తోత్రం తండ్రి, మహోన్నతుడ, మహాగణుడ, దయగల మా స్వామి, మీ స్తోత్రమయ్యా. అయోగ్య నలుపుణ్యేసయ్యా, అజ్ఞానమైన నన్ను మీ స్థానం నిలబెట్టుకున్నావు దేవా. నిలబడి ఉన్న నాతో ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. వాక్యంలోని శ్రేష్టమైన సంగతులు తండ్రి మీరు మాకు తెలియపరచండి అయ్యా. పరిశుద్ధుడ స్తోత్రం. ఈ స్థలం అంతా కూడా మీ వెలుగు చేత, మీ ఆత్మ చేత నింపండి దేవా. మీకు వందనాలు. ఆశ కలిగిన ప్రతి ఒక్క ప్రాణాన్ని తండ్రి, వాక్యం అనే తండ్రి నన్ను శ్రేష్టమైన మన్నాతో మీరు నింపండి అయ్యా. మీ సన్నిధి సహవాసము తండ్రి నన్ను ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మీరు తోడుగా ఉంచి నడిపించి మీ నామానికి ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొద్దిగా వాటర్ తాగిస్తే కవర్ అయిపోతుంది. ఓకే, చదువుకున్న వాక్యంలో మరొకసారి 4వ వచనం చదువుకుందామండి. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావం గలది. మరి ఏమంటున్నాడు ఇక్కడ 7వ వచనంలో? యెహోవా స్వరము అగ్ని జ్వాలను ప్రజ్వలింపజేయనదంట. యెహోవా స్వరం అరణ్యమును కదిలిస్తుందంట. అది కాదేశు అరణ్యమును కదిలిస్తుందంట. దేవుని యొక్క స్వరములో ఉన్న శక్తి గురించి దావీదు మహారాజు తెలియపరుస్తున్నాడు. ఆ యొక్క స్వరములో ఎంత శక్తి ఉన్నదంటే, మనం గమనించినట్లయితే ఈ యొక్క సమస్త సృష్టి అంతా కూడా ఆయన స్వరానికి లోపడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది మనకు ఎలా తెలుస్తుందంటే, ఇప్పుడు కాలాన్ని బట్టి ఏ కాలానికి సంబంధించిన ఆ కాలంలో జరుగుతున్నాయి. వర్షాకాలంలో వర్షాలు వస్తున్నాయి, వేసవకాలంలో ఎండలు వస్తున్నాయి, శీతాకాలంలో మంచు పడుతుంది. ఆయా కాలాన్ని బట్టి అవి క్రమాలు నెరవేరుస్తున్నాయి. దానికి కారణం అవి సమస్త సృష్టి కూడా దేవుని యొక్క స్వరం చేత కలిగినవి. ఈ లోకంలో సమస్తం కూడా ఆయన యొక్క నోటి స్వరం చేతనే కలిగినవి. ఆయన యొక్క స్వహస్తాలతో చేయబడిన వారు ఎవరంటే ఒక మనిషి మాత్రమే. ఆయన స్వరం చేత కలిగిన ప్రతి ఒక్కటి కూడా ఆయన మాటకు లోపడుతుంది, ఆయన స్వరానికి. కానీ ఆయన స్వహస్తాలతో చేయబడిన మనుషులు అయిన మనము ఆయన మాటకు లోబడుతున్నామా? ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు, ఆయన స్వాస్థ్యమైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు బయలుదేరి వెళుచుంటే వారికి ఎదురుగా వెనకాలేమో శత్రు సైన్యం తరుగుతుంది. ముందుగా వారికి ఎర్ర సముద్రం అనేది ఎదురుగా వచ్చింది. ఒకసారి దాని గురించి కూడా 114వ కీర్తనలో 2వ వచనం 3వ వచనం ఒకసారి చదువుకుందామండి. యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయెను. ఓకే. ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయెను. సముద్రము దానిని చూచి పారిపోయెను. యోర్దాను నది వెనుకకు మళ్ళెను. చాలండి. ఏంటంట? యూదా ఆయనకు పరిశుద్ధ స్థలం అయిందంట, ఇశ్రాయేలు ఆయనకు రాజ్యం అయిందంట, సముద్రము దానిని చూచి పారిపోయిందంట, యోర్దాను దానికి వెనక్కి మళ్ళిందంట. ఇశ్రాయేలు ఎవరంట? ఆయనకు రాజ్యమైన, ఆయన స్వాస్థ్యమైనటువంటి ఆయన ప్రజలు. ఆ ప్రజలు కనుక వెళుతుంటే అక్కడ సముద్రం అనేది ఎదురొచ్చింది. ఆయన ప్రజలు వస్తున్నారనేది గమనించి ఆయన వాక్కు ఇవ్వగానే, నా ప్రజలు వస్తున్నారు, నా స్వాస్థ్యం వస్తున్నారు, వారికి నీవు మార్గాన్ని ఇవ్వు అని సముద్రానికి దేవుడు ఆజ్ఞాపించగానే అది ఏమైపోయిందంట? పారిపోయిందంట. ఒక్కసారి మనం గమనిద్దాం. ఏంటంటే సముద్రం ఏమైందంట? పారిపోయిందంట. 2 పాయలుగా అది చీలిపోయి ఆరిన నేలనిచ్చింది వారికి నడవడానికి, వారి ప్రజలకి. ఒక్క చుక్క నీరు వారికి తగిలితే ఆయన స్వరంతో నన్ను కలుగజేసిన దేవుడు నాకు ఏ శిక్ష విధిస్తాడా అని భయపడి సముద్రం ఏమైందంట? పారిపోయిందంట. మరి ఈ దినమందు ఆయన వాక్కు విని, ఆయన స్వరాన్ని విని మనం ఏదైనా చేయకూడని పని చేస్తుంటే దాని దగ్గర నుంచి మనం పారిపోతున్నామా? దేవునికి విరోధమైన మాటలు కానీ, ఆలోచన కానీ, తలంపులు కానీ, క్రియలు కానీ ఏదైనా మనం చేస్తున్నప్పుడు దేవుని వాక్కు మనకి జ్ఞాపకం వచ్చినప్పుడు అది నేను చేయకూడదు, నా తండ్రి అయిన దేవుడు నాతో మాట్లాడాడు అని మనం భయపడుతున్నామా? కనీసం దాని దగ్గర నుంచి పారిపోతాం కూడా కాదు, మనం భయపడుతున్నామా అసలు ఆ మాటకి? దేవుని ఆజ్ఞ అతిక్రమే పాపం అన్నాడు. మరి ఆజ్ఞలు అతిక్రమిస్తున్నాం.
ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా అతిక్రమిస్తున్నాం మన ఆజ్ఞని. ఆయన స్వరము చేత కలిగినవే, ఆయన మాట వింటున్నవే. సముద్రం చూడండి, అదేంటంట, సముద్రం అది పారిపోయింది ఎక్కడికి, 2 పాయలుగా ఆరిన నేల చేసింది అప్పటికప్పుడే సముద్రం. ఎందుకంటే ఆయన స్వరం చేత నేను కలిగిన దానిను, ఆయన వాక్కుకు నేను లోబడాలి. మరి మనం లోబడుతున్నామా? స్వరం చేత కలిగినదే లోబడి ఆరిన నేల అయిపోయిందంట సముద్రం. మరి మనం ఆయన స్వహస్తాలతో ఆయన స్వరూపున చేయబడిన మనుషులు, ఆయన జీవాన్ని పొందుకున్న మనుషులు. మరి మనం ఎంత లోబడి ఉంటున్నాం? దేవుడు చేయొద్దన్న తప్పులకు మనం దూరంగా పారిపోతున్నామా? కనీసం పారిపోవడం కాదు, మాట కూడా లోబడతలా మనం. మనకి యాకోబు పత్రికలో అంటాడు కదా ఒక మాట. ఒకసారి యాకోబు 4వ అధ్యాయం, యాకోబు 4వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువుకుందామండి. 4:7. యాకోబు 4వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువు. దేవునికి లోబడి ఉండుడి, ఓకే అపవాదిని ఎదిరించుడి, ఓకే. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటంట, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి ఏం చేస్తాడంట, పారిపోతాడంట. అంటే మనకు వచ్చే శ్రమలైన, శోధనలైన, వేదనలైన, దుఃఖమైన ఏదైనా కానీ అవన్నీ కూడా మన దగ్గర నుంచి వెళ్ళట్లేదంటే కారణం ఏంటి? మనం దేవునికి లోబడతలా, ఆయన స్వరానికి మనం లోబడతలా. దానిని బట్టే అవి మన దగ్గర నుంచి పారిపోవట్లేదు. మరి ఆనాడు చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఆయన స్వాస్థ్యం వెళుతుంటే సముద్రం పారిపోయిందంట మరి దూరంగా. దానికి కారణం, మనం ఎప్పుడైతే మన తండ్రి అయిన దేవునికి లోబడతామో, ఆయన వాక్కుకి ఎప్పుడైతే మనం లోబడతామో, అప్పుడు మన దగ్గర నుంచి సాతాను శక్తులన్నీ కూడా పారిపోతాయి అన్నమాట మన దగ్గర నుంచి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం దేవునికి లోబడినప్పుడే సాతానుని ఎదిరించగలం. ఆయన స్వరానికి లోబడినప్పుడే మన శ్రమలైన, శోధనలైన ఏదైనా కానీ జయించగలం. ఆ యొక్క శక్తి మనం ఎప్పుడు పొందుకుంటామంటే, దేవుని వాక్కులు విన్న వెంటనే మనం ఏం చేయాలంటే వాటిని హృదయంలో భద్రం చేసుకోవాలి. భద్రం చేసుకొని దాని ప్రకారం మనం జీవించాలి. మనం వేసుకున్న వస్త్రాలు బట్టి, పెట్టుకున్న పేరును బట్టి ఎక్కడ కూడా మన కార్యాలు జరగవు. వాక్యం ఎప్పుడైతే మన హృదయంలో రాసుకుంటామో భద్రంగా, దాన్ని ఎప్పుడైతే జాగ్రత్త చేసుకుంటామో అప్పుడే కార్యాన్ని చూస్తాం. మనం ఏంటంటే భయాన్ని చూపించాం, ఊరినే భక్తిని కనపరుస్తాం. భక్తిని చూపిస్తే భయం చూపించాం. మనకి ఏదైనా ఒకటి ఉంటే రెండోది ఉండదు అనమాట. దానిని బట్టి కార్యాలు జరగట్లా మనకి. ఎలా ఉందంటే మన యొక్క ఈ లోకంలో ఈనాడు దేవుని యొక్క భక్తి ఎలా చేస్తున్నారంటే ప్రజలు, ఆ యొక్క భక్తి, ఇప్పుడు ఒక వ్యక్తి ఏంటంటే పైన ఒక షర్ట్ వేసుకొని ప్యాంట్ కానీ నిక్కర్ కానీ ఏది వేసుకోకుండా ఆ షర్ట్ ఒకటే వేసుకొని గుమ్మం దాటి బయటకు వెళితే ఆ మనిషి పరిస్థితి ఎలా ఉంటుంది? చూసేవాడికి ఎవరైనా గౌరవంగా ఉంటుంది? అది ఇది మంచోడా పిచ్చోడా అనుకుంటారు చూసి. ఏంటి పైది ఒకటి వేసాడు, కింద లేకుండా వచ్చేసాడు, ఏంటి మనిషి చూస్తే తాడి చెట్లాగా ఉన్నాడు, మనిషి అంటే మినిమం కామన్ సెన్స్ కూడా లేదు, ఏంటి మనిషి అనుకుంటాడు. ఎన్ని రకాలుగా ఎంతమంది అనుకుంటారు? పెద్దవాడు అయ్యి ఉండి పైన చొక్కా వేసి కింద ప్యాంట్ వేయకుండా వచ్చేసాడు, ఆ మనిషి గురించి ఎన్ని రకాలుగా అంటారు? వేస్తే పైన చొక్కా వేసుకొని కింద ప్యాంట్ వేసుకొని బయటకు వెళితే అది పాతవైన కొత్తవైన వస్త్రాలు పైన కింద కరెక్ట్గా వేసాడు కాబట్టి విలువ ఉంటుంది అక్కడ. ఏదైనా సగం వేసి సగం వేయకపోతే విలువ అనేది ఉంటుందా? మన భక్తి కూడా అంతే. భయంతో కూడిన భక్తి ఉన్నప్పుడే దేవుని కార్యాలు చూస్తాం, దేవునికి లోబడగలుగుతాం. మనకేంటంటే దేవుని భయం అనేది ఉండట్లా, దాన్ని బట్టి మనం ఏంటంటే కార్యాలు చూడలేకపోతున్నాం. మనకు సొలొమోను రాజు తెలియపరుస్తాడు కదా సామెతల్లో, అనేక చోట్ల అంటాడు యెహోవా యందు భయభక్తులు భయభక్తులు భయభక్తులని అంటాడు. దాని వల్లే కార్యాలు చూపిస్తాడు మనకి. ధైర్యమైన, జ్ఞానమైన, బుద్ధైన, వివేచనైన ఏదైనా కానీ మనం పొందుకోవాలంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మాత్రమే అవి పొందుకుంటాం. ఎలాగంటే ఈ రోజుల్లో మనకి టెక్నాలజీ పెరిగి లైట్లు వచ్చినాయి. మరి పూర్వకాలం దీపాలు ఉండేవి. మరి ఇప్పుడు ఆ దీపం వెలగాలంటే ఏం చేయాలి? మనం దీపం వెలగాలంటే దానిలో ఆయిల్ పోయాలి. మనం ఆ నూనె అనేది ఉన్నప్పుడే ఆ దీపం వెలుగుతుంది. దీపం ఉన్నంత మాత్రాన మన కరెంటు పోగానే దీపం వెలిగిస్తే వెలుగుద్దా? అది వెలగదు కదా. ఆ దీపం ఉన్నా దానికి కావాల్సిన నూనె సమృద్ధిగా దానికి ఉండాలి కరెక్ట్గా.
లేకపోతే ఆ దీపం వెలగదు. మన భక్తి కూడా అంత భయం మనకు ఏంటంటే భయం లేకుండా భక్తి చూపించినంత మాత్రాన కార్యం అనేది జరగదు. దీపం వెలగాలి, ఇల్లంతా వెలుగునివ్వాలంటే దానిలో నూనె ఉండాలి. మన భక్తిలో మనం ఏంటంటే కార్యాలు చూడాలి అంటే దేవునికి లోబడి ఉండాలి, ఆయన ఎంతో భయం ఉండాలి. ఆ భయంతో కూడా భక్తి ఉన్నప్పుడే గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. మనం ఇప్పటికి కూడా మనం ఏంటంటే ఎన్ని కార్యాలు దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు, వాటిలో ఏది కూడా మనం చూడలేకపోతున్నాం. కారణం మనం ఏంటంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కదా, అనేకమైన ఆర్డర్ చేస్తున్నారు ఈ రోజుల్లో. ఎక్కడ కూడా గుమ్మం దాటి బయటకు వెళ్తారు ఎవరు కూడా. ఫోన్లో టచ్ చేస్తే చాలా ఇంటికి వచ్చి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు మనం ఏంటంటే తలుపేసుకుని ఇంట్లో కూర్చున్నాం అనుకోండి, అనేక రకాలైన ఆర్డర్ చేసాం మనం, అన్నీ గుమ్మం దగ్గరికి వచ్చి కూర్చున్నారు. వారు ఎంత కాలికి వెళ్ళి కొట్టినా తలుపు కొట్టినా మనం తీయట్లేదు. ఏం చేస్తారు వారు? చూసి చూసి వెనక్కి వెళ్ళిపోతారు. మన దేవుడి కార్యాలు కూడా అలాగే అయిపోతున్నాయి. ఆయన గుమ్మం దగ్గర రెడీగా ఉన్నాడు కార్యాలు మనకు చూపించడానికి. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే భక్తి ఉంది అంటే ఏంటో మనం ఆర్డర్ చేస్తున్నాం, కానీ అవి పొందుకోవడానికి గుమ్మం తలుపు తీయట్లేదు. మనం ఆ భయం అనేది చూపించట్లేదు, దేవునికి లోబడే తత్వం మనలో కనపరచట్లేదు మనం. కాబట్టి దినమందు మనం అందరం కూడా చేయవలసింది ఏంటంటే దేవుని యొక్క సృష్టిలో ఉన్న సమస్తం కూడా ఆయన స్వరానికి ఏ విధంగా అయితే లోబడుతున్నాయో అలా మనం కూడా దేవుని వాక్కు వినబడగానే వెంటనే మన హృదయాన్ని హత్తుకోవాలి. ఆ వాక్యాన్ని మన హృదయం అనే పలక మీద మనం వాటిని రాసుకొని దాని ప్రకారం జీవించినప్పుడు మాత్రమే ఆ కార్యాన్ని మనం చూడగలుగుతాం. మనం ఏంటంటే ఎంత కాస్ట్లీ ముందు మనం కొనుక్కున్నా అది మన దగ్గర ఉంచుకున్నంత మాత్రం మనకు రోగం అనేది తగ్గదు. అది మనం యూజ్ చేసినప్పుడే, అది వాడినప్పుడు మాత్రమే దాని యొక్క శక్తి అనేది మనం చూడగలుగుతాం. అది తగ్గిందా లేదనేది మనకు తెలుస్తుంది. కాస్ట్లీ ముందని చెప్పి మనం కొనుక్కొని బీరువాలోనో మన పెట్టిలోనో పెట్టుకున్నాం అనుకోండి, రోగం తగ్గుద్దా? మనకి తగ్గదు కదా. దేవుని భక్తి కూడా అంతే. మనం ఏంటంటే దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని తీసి మనం బైబిల్ని జాగ్రత్తగా బీరువాల్లోనో పెట్టెల్లోనో లేకపోతే అలమరలోనో మనం పెట్టుకుని రాసుకుంటాం. దానివల్ల కార్యాలు ఏం జరుగుతాయి? మన కీర్తన 1లో అన్నాడు, యెహోవా ధర్మశాస్త్రం అనంది ఆనందించుతూ దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు కీర్తన 1లో. మరి మనం దివారాత్రులు దాన్ని ధ్యానిస్తున్నామా? ధ్యానిస్తే మనకి వెంటనే హృదయాన్ని ఏంటంటే వాక్యం హత్తుకొని ఉంటుంది కాబట్టి గద్దిస్తూ ఉంటుంది. ఆ గద్దింపుకు మనం లోబడే బిడ్డలుగా ఉండాలి. గద్దింపు లక్ష్య పెట్టి వాడు ఏమవుతాడంట? ఘనతను అందుతాడంట. మరి దేవుని గద్దింపుకి ఏంటంటే అనేక చోట్ల మనం వింటున్నాం కానీ ఆ గద్దింపుకు లోబడతలేదు. కనుకనే మనం గొప్ప కార్యాలు చూడలేకపోతున్నాం, ఘనత అనేది పొందలేకపోతున్నాం, పేరు ప్రఖ్యాతులనే మనకు రాలేకపోతున్నాయి. దానికి కారణం ఏంటంటే మనలో ఏదో ఒక లోపం అనేది ఉంది. ఆ లోపం ఏంటి మనం గ్రహించాలి. ఈనాడు ఆ ఎర్ర సముద్రం గురించి అనేక సార్లు మనం చెప్పుకుంటామంటే కారణం ఏంటి? ఆయన స్వరానికి అది లోబడింది, ఆరిన నేలగా అయింది. దేవుని యొక్క శక్తి మనకు అక్కడ కనబడుతుంది, అది లోబడిన విధం కనబడుతుంది. చివరిగా దావీదు మహారాజు ఒకసారి మనం గమనిద్దాం. ఏంటంటే గొలియాతుని ఎదిరించడానికి అనేక రకాల ఆయుధాలు ఉన్నాయి. కానీ ఒక చిన్న రాయితో దావీదు మహారాజు గొలియాతుని ఎదిరించాడు. ఆ యొక్క రాయి ఎక్కడి నుంచి వచ్చిందంటే సృష్టిలో తండ్రి అయిన దేవుడు చేసిన ఆ క్రమంలో ఉన్నది ఆ రాయి కూడా. ఆ సృష్టిలో ఉన్న రాయి కూడా మరి ఇప్పుడు ఆయన కొట్టగానే వెంటనే కరెక్ట్గా వెళ్ళి ఆ యొక్క శత్రువుకు తగిలింది, వాడు వెంటనే మరణించాడు, అపజయ పాలయ్యాడు. దానికి కారణం ఆ సృష్టిలో తండ్రి అయిన దేవుడు కలుగజేసిన వాటిలో ఉన్న రాయి ఆయన స్వరానికి లోబడి, ఆయన వాక్కుకు లోబడి అది వెళ్ళి వెంటనే ఏం చేసిందంటే శత్రువుని హతమార్చింది. మనం ఈరోజు ఆ రాయి గురించి మనం గొప్పగా మాట్లాడతాం. చిన్న రాయితో శత్రువుని ఎదిరించాడు దావీదు మహారాజు అని. దానికి కారణం ఏంటంటే ఆయన స్వరానికి లోబడింది అది. మరి మన గురించి ఏదైనా గొప్ప కార్యాలు ఎక్కడ నాకు తెలుస్తున్నాయా? ఎవరు కూడా మన గురించి గొప్ప మాట్లాడతలేదు. కారణం మనం కూడా ఏంటంటే దేవుని భక్తులు ఎప్పుడు కూడా మనం బలపడుచు, ఆయన వాక్కుకు మనం లోబడుచు, ఆయన స్వరం విని ఆ స్వరాన్ని ఏంటంటే అలక్ష్యం అనేది మనం చేయకూడదు అన్నమాట. ఎప్పుడైతే ఆయన స్వరాన్ని మనం లక్ష్య పెడతామో, దేవునికి లోబడి భయమును భక్తి కలిగి మనం ఎప్పుడైతే జీవిస్తామో గొప్ప కార్యాలను మనం చూస్తాము. అపవాది కూడా మన దగ్గర నుంచి ఏంటంటే వెంటనే వాడు పారిపోతాడంట. అటువంటి కార్యాలు మనం చూడాలంటే మనం ఈ రాత్రి కాలం మందు విన్న వాక్యాన్ని మన హృదయం అనే పలక మీద రాసుకొని దాన్ని భద్రంగా మనం దాచుకోవాలన్నమాట. అలా చేసినట్లయితే తండ్రి అయిన దేవుడు ఈ రాత్రి కాలం మందు ఆయన దాచి ఉంచిన మేలులు ఆశీర్వాదాలు అవన్నీ కూడా మనకి ఆయన దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అట్టి కృప ఈ రాత్రి కాలం మందు తండ్రి అయిన దేవుడు మనందరికి కూడా దయచేయను గాక. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.
సమయాన్ని దైవ సేవకులకు అప్పగిస్తున్నాను. మనందరూ కూడా వాక్యాన్ని శ్రద్ధగా విందాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది పిల్లరా, చక్కగా మనం దేవుని వాక్యం విన్నాం. దేవుడు అంట ఎలాంటి వాడు అయి ఉన్నాడు అమ్మా? మన దేవుడు ఎలాంటి వాడు? ఇంకా మన దేవుడు ఎలాంటి వాడు అని చెప్పి అడిగినా పాస్టర్ గారు, మన దేవుడు బలవంతుడు, బలమైన స్తోత్రం. మనము దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. చూడండి, మేము చిన్నప్పుడు మా ఇంటి పక్కన ఆశీర్వాదం ఉన్నప్పుడు ఉన్నాడు. మేమిద్దరం స్టేడియంలో ఆడుకొని వస్తున్నాం. నేనేమో మా అమ్మ బియ్యం డ్రమ్లో డబ్బులు పెడితే నేను లేపేసేవాడిని. వాళ్ళ నాన్నేమో కాపీ వేసి, సరే ఆయన ఎవరు తెస్తారులే అని చెప్పి నీ పుస్తకాల్లో పెట్టి చెట్టగా తగిలించేవాడు. తగిలించేవాడు. మా నాన్న తిన్నాడు తప్పని లేపే జేబులు పెట్టుకునేవాడు. ఆయన చూసి ఆ లావుడి మీద తగదాడు, ఆయన తీసావా ఏంటది. స్తోత్రం. మేమిద్దరం స్టేడియంలో ఆడుకుంటున్నాం. వాళ్ళ అమ్మది నాకు తెలియదు, ఆడు తీసేదేమో అంది. ఎత్తుక్కుంటూ వచ్చాడు. ఎప్పుడు వచ్చాడో నాకు తెలియదు, నేను చూడాల. ఆయన పట్టుకున్నాడు, పట్టుకొని ఇంటికి లాక్కెళ్ళాడు. సరే ఎప్పుడైతే పట్టుకున్నాడో నేను షార్ట్ అయిపోయా, కనపల్లా. ఎదుగుతున్నాను నన్ను. నేనేమో జమ్మసాటిని దాక్కున్నా. సరే ఎవడోళ్ళే పిల్లలు అనుకున్నాడేమో, నాకు తెలియనట్లుగా నేనేం చేశానంటే అటు నుంచి మా గోడ ఎక్కి నూకిరి పొరలు దిగటానికి గోడలు, చిన్న గోడ ఇక్కడ దిగి ఏం తెలియదు అన్నట్టు ఇంటికి వచ్చాను. అసలు ఏం జరిగిందో చూద్దామని ఆ సందులోకి వెళ్ళాను. ఆ నిల్చొని చూస్తుంటే అబ్బాయి ఆ కర్రీటీ అంటున్నాడు. ఆయన గట్టి పట్టుకున్నట్టుగా ఆ కర్రీటీ అంటున్నాడు. నేను ఎన్నుకున్నట్టు నిల్చున్నా. హాయ్ నీకేం చెప్పేది ఆ కర్రీటీ అన్నాడు. ఎడు చూసా, యారు నీకు వినపడదా అన్నాడు. నేనే సమాధానం చెప్పలా. సరే కొట్టి ఒకటి ఏం చేయాలి, వారు పట్టుకొని కర్ర దగ్గరికి వెళ్ళాలి. ఈ నొల్లు పెట్టి కర్ర దగ్గరికి వెళ్ళాడు. దొరుకుతాడా అనుకున్నారు. వాక్యం మనకు దొరికినప్పుడు వాక్యాన్ని గట్టిగా మంచిది. ఇలాంటి చాలా ఉన్నాయి మనం నవ్వుకుండా చెప్పుకోవాలంటే. స్తోత్రం. మంచిది పిల్లరా, మంచి మాటలు మనం విన్నాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చదువుదాం. నా కుమారుడా నీ హృదయమును నాకేమో, నా మార్గములు నీ కన్నులకు. ప్రార్థన. పరిశుద్ధుడా నీ కొందనాలు, దేవాన్ని గణనామాన్ని కొందనాలు. కొద్ది నిమిషాలు అల్పనైనా వాడుకొని నైనా నీ మహిమార్థమై క్లుప్తంగా ఈ మాటలు వింటుకునైనా మీరిచ్చి నాకు మాకు వడ్డించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మళ్ళీ ఒకసారి చదువుదాం. నా కుమారుడా నీ హృదయమును నాకెమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. పిల్లరా, ఇక్కడ దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు అని ఆలోచన చేస్తే, ఇక్కడ సొలొమోను అయినటువంటి ఇశ్రాయేలు ప్రజల మీద రాజుతున్న వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ ఇశ్రాయేలు అందరూ ఉన్నారు. నా కుమారుడు నీ హృదయాన్ని నాకు ఇమ్మను. ఆయన ఏం చేసుకుంటాడు మన హృదయాన్ని? చెప్పండి పిల్లరా, మన హృదయాన్ని ఏం చేసుకుంటాడు ఆయన? అవునా? హృదయాన్ని ఎందుకు ఇవ్వమంటున్నాడు? ఆస్తి నన్ను అడిగాడా? నెల నెల ఎందుకు దీంట్లో దశభాగం అని అడిగాడా? స్తోత్రం. నువ్వు ఎందుకు దేవుని మందిరానికి రావట్లేదు అని అడుగుతాడు, కానీ అడగరా? ఖచ్చితంగా. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ వాక్యాన్ని మనం గమనిస్తే, హృదయాన్ని ఎందుకు అడుగుతున్నాడు దేవుడు అంటే అది ఆయన కావాలి. అది కావాలంటే ఏం చేసుకుంటాడు?
పరలోకం తీసుకెళ్ళి గుమ్మలో వాచ్మెన్ లాగా నుంచి పెట్టి శివుడు ఒకటి ఇచ్చి షాట్ ఒకటి ఇచ్చి ఇదంతా ఓడరా బాబు అంటాడా? స్తోత్ర. ఎందుకు హృదయాన్ని అడుగుతున్నాడు అని అంటే, ఇశ్రాయేలు ప్రజలు చెడు హృదయం కలిగి ఉన్నారు. ఒకసారి చదవండి రోమపత్రిక 10వ అధ్యాయము 2-3 వచనాలు. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను. అయినను వారు ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. స్తోత్ర. చూడండి, ఇక్కడ పరిశుద్ధుడైనటువంటి పౌలు అక్కడున్న ప్రజలతో మాట్లాడుతున్నాడు. అక్కడ ఈయన ఎంతో వేదన చెందుతున్నాడు వారి విషయమై. వారు దేవుడు కావాలని ఆసక్తి అయితే ఉంది, వారు హృదయానుసారమైనటువంటి విధానంలో వారు నడుచుకోవట్లేదు. మళ్ళీ చదివే మాట, వారు దేవుని యందు స్తోత్ర ఏం కలిగి ఉన్నారంటే, వాళ్ళు ఆసక్తి కలిగి ఉన్నారంట. దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, దేవునికి ప్రార్థించాలని ఆసక్తి అయితే ఉంది, కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎందుకు ఆ మాట వాడుతున్నాడంటే, యెషయా అంటాడు వాళ్ళ గురించి, అయ్యా వాళ్ళ హృదయం నాకు దూరంగా ఉంది, వాళ్ళ పెదవులు మాత్రమే స్తోత్ర పైన నన్ను ఆరాధిస్తున్నారయ్యా. వారు హృదయమునికి దూరంగా ఉంది, వేరుగా ఉన్నారు అని ప్రభు అడుగుతున్నాడు. ఇక్కడ చూస్తే హృదయం ఎందుకు కోరుకుంటున్నాడు ప్రభు అంటే, మన హృదయం ఎంత ఉంటుంది? ఈ గది ఎంత ఉంటుందా? లేదు, పోనీ ఆ బాక్స్ అన్న అంత ఉంటుందా? పోనీ కచీప్ అంత అన్న ఉంటుందా? స్తోత్రం ఎంత ఉంటుందంట? మన గుప్పిడి అంత ఉంటుందంట. ఆ గుప్పిడి హృదయంలో అంత చిన్నదాన్ని ఎందుకు ఆయన అడుగుతున్నాడు? ఎందుకు అడుగుతున్నాడు ఆయన? తెలీదా? ఆయన ఎందుకు అడుగుతున్నాడు అని అంటే, ఆయనకి అది కావాలి. అది మనము దేవుడికి ఇస్తే మన మార్గాలు చక్కగా దేవుడు మన మార్గాల్లో నడిపిస్తాడు. ఆయన మార్గంలో మనల్ని కొంతమంది మైండ్ తక్కువ ఏం చేస్తారో తెలియదు. కారణం ఏంటంటే, వాళ్ళ హృదయము దేవుని దగ్గర సరైనదిగా లేదు. స్తోత్రం. అందుకని ఇప్పుడు ఈ దేవుని బిడ్డలారా, వాళ్ళు దేవుని మీద ఆశ అయితే ఉంది, దేవుని పట్ల ఆశ కలిగి ఉన్నారు, కానీ వారి యొక్క మరి విధానం అంటే వాక్యానుసారమైనది, జ్ఞానానుసారంగా వారి ప్రవర్తన, వారి క్రియలు, వారు చూపు, వారి నడక లేదు. అంటే వాక్యానుసారంగా ఇశ్రాయేలు ప్రజలు ముందుకు నడవట్లా. దానికి కారణం ఏంటంటే, వాళ్ళ హృదయము కఠినపరచబడింది. వాళ్ళ హృదయం ఏమైందంట? ఎందుకు ఎలాగా వాళ్ళ హృదయం కఠినపరచబడిందంటే, దేవుడు అంటే 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్న వారిని మోషే ద్వారా విడిపించుకొని వచ్చినప్పుడు 40 రోజుల ప్రయాణాన్ని ఎన్ని సంవత్సరాలు చేశారు? భయంతో, బుద్ధిహీనత అంటే వాక్యం లేకుండా. స్తోత్రం. అయినా కూడా దేవుడు వాళ్ళని విడిచిపెట్టాడంటే విడిచిపెట్టలేదు. వారిని నట్టడివిలో నడిపించాడు, వారికి మన్నాను కురిపించాడు, చక్కగా తిన్నారు. దేవుడి ప్రేమ, దేవుని యొక్క దయ వాళ్ళకంటే కొవ్వు పెట్టేటట్టు చేసిన. స్తోత్రం. ఏనండా ఓ చోట అంటాడు యెషయా భక్తుడు, ఇరిమియా భక్తుడు అంటాడు, అయ్యా ఇల్లు 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 అంటున్నావు, నేను ఎవరికి చెప్పను. వాళ్ళు వినుటకు వాళ్ళ హృదయం సిద్ధపాటు కలిగలేదు. చెప్పమంటున్నావు కదా, ఎవరు వింటారయ్యా? నేను వెళ్ళను అన్నాడు. స్తోత్రం. ఏమన్నాడు అంటే, మనం వినే ఆసక్తిని బట్టి కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. మనకి భక్తిలో ఉన్న ఆసక్తిని బట్టి కూడా దేవుడు మనతో ఉంటాడు. నేనేమంటానంటే,
రోజు దేవుని సన్నిధిలో మీ హృదయాన్ని పరిచి 2.5 గంటల సమయంలో కూడా దశభాగం అయింది. ఏనంట దేంట్లో ఎట్లాగా మన సంపాదనలో మన వల్ల కాదు. సమయంలో బట్టైనా సరే ఆయనకి ఏం చేయాలి మనం? సమయాన్ని కూడా దశభాగం ఇవ్వాలంట. విన్నారు ఎప్పుడన్నా? రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు కదా. రోజుకి 24 గంటలు అంటే ఎంత తీయాలి? 2.5 గంటలు దశభాగం దేవునికి ఇవ్వద్దు, ఆయనతో గడపండి. హల్లెలూయా. ఆయన దేవాలంటే 2.5 గంటలు రోజు ఆయనకి ఉదయకాలంలో సమయం ఇస్తే రోజు అట్లాగే ఉంచేవనుకో, నీకు ఎదురులేదు ఇక. స్తోత్రం. అంటే దేవుడు నీతో ఉంటాడు, దేవుడు నీతో నడుస్తాడు, నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలో నడుస్తాడు, నీకు ఉపదేశాన్ని చెబుతాడు, ఎలా నడవాలో, ఎలా చేయాలో, ఏది ఎక్కడ ఎలాగా మరి ప్రవర్తించాలో దేవుడు సమస్తము కూడా ఏం చేస్తాడంటే ఆయన చెప్తాడు. ఎప్పుడు మనకి అంత తీరిక ఎక్కడ ఉందా? ఉదయాన్నే లేచి 2 గంటలున్నర సమయం ఆయనకి ఇచ్చేటువంటి తీరిక మనకుందా? ఉందంటారా? లేదు. అట్ట ఉంటే మనం ఎందుకు ఇట్లా ఉంటాం? కొంతమంది ఉన్నా కూడా సమయాన్ని కూడా ఏం చేస్తారంటే ఏముందిలే అని చెప్పని టీవీ ముందు కూర్చొని, అరే మా చర్చి కింద ఒక ఆమె ఉంది, మా కన్నా 10:30కి పెట్టింది టీవీ. నేను అనుకుంటాను టీవీని ప్రిపేర్ చేస్తా ప్రభావ అనుకుంటాను. స్తోత్రం. 10:30కి మొదలు పెట్టింది, సాయంత్రం మళ్ళీ ఎన్నింటికి అయిపోతాయి సీరియల్? చూసారు అంత అనుభవం. అదేనమ్మా ఓవరికి అన్నాలే. స్తోత్రం. ఎన్నింటికంట? అరే పొద్దున్న 10-10:30కి మొదలుపెట్టి సాయంత్రం 11 వరకు టీవీకి సమయం ఎత్తున్నవే దెయ్యం మొహం వేసుకొని. దేవుడు కదా రోజుకి 2.5 గంటలు దేవునికి ఇవ్వలేదా? అందుకనే దేవుడు మనకు వేరుగా ఉంటున్నాడు. ఆసక్తి అయితే ఉంది, కానీ ఆసక్తి ఎలాంటిదంటే జ్ఞానానుసారమైనది. తెగల్లో 2 తెగలు ఉన్నారంట. ఎవరాళ్ళు? క్రైస్తవుల్లోనే ఉండటానికి తెగలు చాలా ఉన్నాయి. దేవుడు చెప్పినప్పుడు అని చెప్తున్నాం. హల్లెలూయా. కలిగిన వారు వేరు, ఎరిగిన వారు వేరు. ఇదివరకు కూడా చెప్పాను. కలిగిన వారు, ఎరిగిన వారు. కలిగిన వారు ఎవరు, ఎరిగిన వారు ఎవరు? బాగానే ఉంది. అక్కడ ఏంటంటే దాని అర్థం ఏంటంటే కలిగిన వారు వేరు, ఎరిగిన వారు వేరు. కలిగిన వారు ఎలా ఉంటారంటే అసలు భక్తిలో అనుదినము దేవునికంట ఆరాధన చేస్తారు. ఎవరో కలిగి ఉన్నవారు అంటారంట, నువ్వు లేకనే నెల బ్రతికేనయ్యా, నా తల్లియు తండ్రియు నీవే యేసయ్యా. నువ్వు లేకనే నెల బ్రతికేనయ్యా, నా తల్లియు తండ్రియు నీవే యేసయ్యా. యజమానుడా మన ప్రియుడా, యజమానుడా మన ప్రియుడా, సాగిల పడితేనయ్యా, నేను సాగిల పడితేనయ్యా. స్తుతి స్తోత్రం ఆరాధన నా బ్రతుకంతా ఆలాపన. హల్లెలూయా. ఏమంటాడంట? నువ్వు లేక నేను నేను కాదని నేను ఎటుపోగలను? నన్ను ఆదరించేవారు ఎవరు? ఎటు పోవాలి? నాకు ఏది మార్గం? నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు. వీళ్ళు ఎవరు అంటే ఈ కలిగిన వారు. ఎరిగిన వారు ఎవరంటే దాని రోగం వచ్చింది అనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు కొంచెం బాగానే ఉంటారు. ఒకసారి మా మేనత్త అల్లుడు అంటే మా మేనత్త కూతుర్ని ఇచ్చారు. అబ్బాయి అవుతారు. నాకు తెనాలి పెళ్ళికి వెళ్తున్నా.
తనాలు పెరిగి వెళ్తుంటే మా మేనత్త ఫోన్ చేసింది, అయ్యా ఎక్కడ ఉన్నామండి. ఇంకా నేను ఊరు వెళ్తున్నాను, పెళ్ళికి వెళ్తున్నాను అన్న. అయ్యా ఎక్కడగా ఊరు వెళ్తున్నావు కదా, కొంచెం ఆ పక్కన ఎక్కడనైతే దగ్గరలో అంటే ఆయన ఎక్కడ ఉన్నాడన్న, తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాడయ్యా అందే. సరే అక్క నేను వెళ్తాలే అని పెళ్ళికి వెళ్ళి అక్కడ నూతన దంపతులు ప్రార్థన చేసి ఫోన్ చేసుకొని హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్తే వాడు కుర్చీలు ఎట్ట కూర్చున్నాడు తెలుసా, నాయన అప్పటికప్పుడే ప్రశ్నించేటువంటి అమ్మాయిలాగా అట్లా ఉంది వాడు పొట్ట. నాకు భయం వేసింది, పొట్ట పగిలిపోద్దాం అనుకున్నా. లేరా ఏంటి అట్ట కూర్చున్నావు అన్నా. బాబాయ్ బాబాయ్ అన్నాడు, మాట కూడా సరిగ్గా రావట్లేదు. దానికి ఏమైంది రా నాన్న అన్నా. ఏం చెప్పమంటావు బాబాయ్ నా బాధ అన్నాడు. ఏంటి అన్నా. అమ్మ నేను చెప్పలేను అన్నాడు. ఏం మాట్లాడట్లేదు అన్నాడు. మాట్లాడద్దు అన్నాడు. ఆయాసం వస్తుంది అన్నాడు. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా హల్లెలూయా. సరేరా అసలు విషయం ఏంటి చెప్పన్నా. బాబాయ్ రేపు సాయంత్రం ఆపరేషన్ చేస్తారంట నాకు అన్నాడు. ఎందుకురా ఆపరేషన్ అన్నా. నేను గుట్టకాలు తినేవాడిని బాబాయ్. ఎందుకంటే ఆ గుట్టకాలు తిని 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 బయట కూర్చోవాలి కదా, అది కమ్మకుండా నింగేసేవాడంట. అవి లోపల ఏమైందంటే ఉండలు కట్టి అవి కడుపులో పెరిగిపోయి పొట్ట లావుపోయి. స్తోత్రం. సరే దేవుడి కార్యం చేస్తాడు రా, మందిరానికి వస్తావా అన్న. ఖచ్చితంగా వస్తాను బాబాయ్ అన్నాడు. సరేరా రా అన్న. లోపలికి వెళ్దాం గదిలోకి. హాస్పిటల్ రూమ్ ఉంటుంది కదా, అమ్మాయి 2 కొబ్బరి డబ్బాలు అన్న. ఎవరిని వాళ్ళు ఆవిడ గబగబా వెళ్ళింది, 2 కొబ్బరి డబ్బాలు తెచ్చింది. ప్రార్థన చేసి ఒక నోట్లో పోసేసా. అరే ఈ రాత్రి నీ పొట్టంతా పోయిద్దిరా అన్న. స్తోత్రం. ప్రార్థన చేసి నూనె ఇచ్చా. అరే బాటిల్ తెచ్చుకున్నా, నీళ్ళు తెచ్చినాయి. మంచినీళ్ళు అయినప్పుడు వీడికన్నా కొంచెం నొప్పి అనిపిస్తే పొట్ట కొబ్బరి నూనె రాసుకోరా అన్న. ఆ రాత్రి దాదాపు 15 విరోచనాలు దాకా అయింది గంటకి. నీరసం అనిపించినప్పుడు ఆ నీళ్ళు తాగరా అన్న. స్తోత్రం. తెల్లారు పొద్దున్న వచ్చేసాడు సైకిల్ వేసుకొని. ఎక్కడికి నాకేం అర్థం కాదు అసలు. ఈడేనా ఎలా బాబాయ్ ఆపరేషన్ లేదా, డాక్టర్ గారు వెళ్ళిపోమన్నాడు అన్నాడు. ఎంత సంతోషం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం అవసరం లేదన్నాడు. ఏరా అన్న. మళ్ళీ స్కానింగ్ తీశారు. బాబాయ్ ఏమి లేదురా, నీ పొట్ల అంతా ఎట్ట బయటికి వెళ్ళిపోయిందని అడిగారు. మా బాబాయ్ ప్రార్థన చేసాడని చెప్పాను. అరే ప్రార్థన చేసి ఇట్ట అయిందని కాదు, ప్రార్థన చేసి నూనె నా నోట్లో పోసాడు. స్తోత్రం. హల్లెలూయా. మంచిదిరా, మరి మందిరంకి వస్తావా అన్న. బాబాయ్ అన్న. సరే రారా అన్న. స్తోత్రం. ఎంత గొప్ప కార్యం అంటే ఎంత సంతోషంగా పరిగెత్తుకొచ్చాడంటే నేను అనుకున్నాను ఇది దేవుడికి హృదయాన్ని ఇచ్చేస్తాడు అనుకున్నాను. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఏమని వర్ణంతో నీ ప్రేమను ప్రభు, ఏమని వివరింతో నీ కృపను. హల్లెలూయా 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 హల్లెలూయా. మాటలు రావయ్యా నిన్ను వర్ణింప, నా నోరు చాలదయ్యా నిన్ను స్తుతింప. మాటలు రావయ్యా నిన్ను వర్ణింప, నా నోరు చాలదయ్యా నిన్ను స్తుతింప. స్తోత్రం. మంచిది. రేపు ఆదివారం రారా అన్న. వచ్చేటప్పుడు ఒక బేషన్ తీసుకుని దాని మీద టవల్ కప్పుకొని వచ్చాడు. ఓహో మా అబ్బాయి పలారం తెచ్చారని ఆ టవల్ అట్లా చూశారు. ఎంత తొమ్మిది ఎక్కడికి ఎరా ఎక్కడ తెచ్చావని. స్టేషన్ దగ్గర అమ్ముతున్నారు బాబాయ్ అంటే పారాయి తెచ్చావే అంటాను. స్తోత్రం. ఏదో పక్కన పెట్టు అని చెప్పి నేను డబ్బులు ఇచ్చి మళ్ళీ ఎక్కడికి తీసుకొచ్చి ప్రార్థన చేసి వాటితో సాక్ష్యం చెప్పించి వస్తానులే అనుకున్నా. బాబాయ్ దేవుడు గొప్ప కార్యం చేశాడు బాబాయ్ అంటున్నాడు. బా వీళ్ళు ఎవరయ్యా అంటే ఎరిగిన వాళ్ళు. ఇప్పటికి మందిరం మొహం దొక్కలేదారు. స్తోత్రం చేయగలవా. ఎంత గొప్ప కార్యం చేశాడు దేవుడు.
ఆ కొంచెంసేపే ఏమన్నాడంట, దేవుని మందిరం అలా పోటంట, సముద్రం పోటంట, పొడవ కొట్టినప్పుడు ఊగిద్దంట, తర్వాతగా అలా వచ్చినప్పుడే ఊగిద్దంట. ఆ మంచి వాక్యం మనకు దొరికినప్పుడు అబ్బా అంటామంట దేవుని తర్వాత. స్తోత్రం చెబుదాం. కాబట్టి ఇప్పుడు దేవునిరా హృదయాన్ని దేవుడికి ఇవ్వాలి. ఎరిగిన వాడు ఎలా ఉంటాడు, కలిగిన వాడు ఎలా ఉంటాడు అని అంటే, ఏ సమస్య వచ్చినా ప్రభు కరెక్ట్. ఒకసారి తెప్పనుకుంటే ఐడియా ఉందా? మీకు తెలుసు కాబట్టి, మీ చుట్టాలు ఉన్నారు కాబట్టి మీకు తెలుసు. ఆ ఊరు గన్నవరం దగ్గర, గన్నవరం దాటిన తర్వాత తెప్పనుకుంటా. మా అయ్య గారు ఏం చేశాడంటే, నందికి వేసేస్తున్నారు మా అత్తి తండ్రి. అరే చెప్పను అన్నాడు. అరే అని పిలుస్తాడు, ఎందుకంటే నేను చిన్నోళ్ళం కదా మేము. మరి మా వివాహమైన కొత్తలో యవనస్తులో కోటల్లో కూడా నేను కూడా ఉండేవాడిని. ఆ పరిచయం చేసేటప్పుడు చేపలు వేయటం, మైకులు పెట్టడం, అప్పుడప్పుడు ఫ్యాన్లు తోడటం చేస్తూ ఉండేవాడిని. సరే ఆయన బాత్రూమ్కి వెళ్తే నీళ్ళు పెట్టడం, ఇలాంటి కార్యక్రమాలు చేసేవాడిని. ఎక్కడికన్నా ఆయన వెళ్ళిపోయి బాగా కలిసిపోయి వచ్చి అట్లా పడుకున్నాడు అనుకో, దిమ్మి తీసుకెళ్ళి తల కింద పెట్టేవాడిని. అక్కడ చూసేవాడు. అయ్యగారు నేనే లేనివాడిని, అయ్యగారు నేనే లేనివాడిని. నువ్వేనా నాకు, నేను అనుకున్నాను రా, నువ్వే ఇంకెవరు చేస్తాడని. ఆ స్థితి రోజు నన్ను ఈ స్థానంలో ఉంచింది. స్తోత్రం, హల్లెలూయా. నేను రక్షణలో కూర్చుంటే కనీసం మా యావును రానివ్వలే నన్ను పలకరీయటానికి. పోయి సైతాన్ని ఎక్కడ కొట్టడం, ఆ రక్షణ పొందుతుంటే రక్షణ కూర్చొని ప్రార్థన చేస్తుంటే ప్రార్థన జరగకూడతా వచ్చావు పా అని అన్నాడు. నేనేం మాట్లాడలేవు బాబు, నేను కూడా ఏమనంటే నన్ను కూడా ఏమన్నా అంటాడేమో. భక్తి వాళ్ళు నేర్పించినటువంటి వాళ్ళు వేసిన పునాది. స్తోత్రం. అయితే ప్రియులరా, వాడు నేను అన్నానరే రారా నాయనంటే రాలా. వాడు ఏమైపోయాడు? ఇప్పుడు కాదు ఎక్కడ ఉన్నాడు కూడా తెలియదు. స్తోత్రం. అప్పుడప్పుడు ఎక్కడో ఒక చోట కనపడతాడు. ఏరా దేవుడు నీకంత కార్యం చేశాడు కదా, ఎందుకు రా ఇట్ అయ్యావంటే, ఏమంటా బాబాయ్ శ్రీకరి చేతులు బలంగా ఇరుక్కున్నావు. ఎక్కడ ఇరుక్కున్నాడంటే, స్తోత్రం చెబుదాం అంటే నన్ను నమ్మిచ్చేసాడు వీడు. మా అయ్యగారు అన్నాడు, అయ్యా బాబు దోసపడి వెళ్దామా అన్నాడు. ఏ అయ్యగారు అన్నా, ఇప్పుడు ఈ ఎట్ట రమ్ము కొడుతున్నాడు, అట్టాగా వచ్చిరానట్టు కొట్టేవాడిని, వచ్చిరానట్టు బాగానే కొడుతున్నాడు, అంతకంటే ఇదిగా కొట్టేవాడిని. సరే దానికి మా అయ్యగారు నన్ను ఎవరు పెట్టుకెళ్ళావు, వెళ్ళారని తీసుకెళ్ళాడు. దోసపల్లో పగల కూడిక అయిపోయింది. అరే చెప్పనుకుంటే వెళ్దామా అన్నాడు. వెళ్దామన్నా. సరే వెళ్దాం పద. అటు నుంచి గుడివేట దోసపల్లి నుంచి క్రాస్ రోడ్ ఉంది. ఆటో మాట్లాడుకొని వెళ్ళేటప్పుడు రానుకొని ముందే చెప్పి ఆటో మాట్లాడుకున్నాం. వెళ్ళాం. అక్కడ ప్రార్థన పెట్టేటప్పుడు అక్కడ అయ్యగారు ఏం చేసిందంటే, మా అమ్మగారు నీళ్ళు పెట్టమ్మా నేను ప్రార్థన చేసుకుని వస్తానన్నా. ఏంటంట సరే అయ్యగారు అందరు. ఆయన లోనికి వెళ్ళాడు. నీళ్ళు మరిగిపోతారు, ఎంతసేపు చూసినా బయటికి రావట్లా, ఎంతసేపు చూసినా బయటికి రావట్లా. నీళ్ళు ఆయన మరిగి ఆవిరైపోతున్నాయి, మళ్ళీ పోతుంది, మళ్ళీ మంట పెడుతుంది. 2 సార్లు అట్ట అయిపోయింది. ఏంటి అయ్యారు నిద్రపోతున్నాడు ఏంటంటే చూస్తే అస్సలు ప్రార్థన 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తాం. ఓటం బ్రహ్మాండంగా జరిగింది బయట. స్తోత్రం. వీళ్ళెవరో కలిగి ఉన్నవారు దేవునికి హృదయాన్ని ఇస్తారు. గంటల తరబడి దేవుని సన్నిధిలో మోకరిస్తారు. నేను ఒకసారి ఆయన ప్రార్థన చేసే గదిలోకి వెళ్ళాను. వెళ్తే ఈ మోకాళ్ళు ఉన్నాయే, ఈ మోకాలు మోకరించినప్పుడు అక్కడ గుంటలు పడిపోయే గుంటలు అట్లా ఉన్నాయి. ఏంటయ్యా ఈ గుంటలు అంటే, నేను అక్కడ ఆ విధంగా మోకరిస్తే నాకు ప్రార్థన నడిచిపోయా అన్నాడు. అక్షరం ముక్కలు ఇది నాకులా థమ్సప్ మేళం. స్తోత్రం. థమ్సప్ అంటే డ్యూటీకి వెళ్ళి థమ్స్ ముద్ర వేయట్లేదా, తమ్మ వేయట్లేదా, థమ్సప్ అని నన్ను ఎక్కిస్తున్నాడు. అరేనయ్యా డ్యూటీకి వెళ్తే తమ్మ వేయట్లేదా, మరి ఏంటి అనుకున్నది. ఇప్పుడు అందరూ థమ్సప్. స్తోత్రం. అరేనయ్యా ఇదివరకు నేను ఒక్కడే అనుకునేవాడిని, ఇప్పుడు అందరూ స్తోత్రం. అయితే లేదా ప్రార్థన అయిపోయింది. ఎంతసేపు చూసినా రావట్లేదు. ఆఖరి ప్రార్థనగా బయటకు వచ్చాడు ఆయన. అదే తిప్పలు గుంటలో
ఆయనకి గడ్డి కోసుకొని వస్తుంటే అక్కడ ఒక పాము తోక పోసేదంట. అది కాటేసిన సంగతి ఆయనకి తెలిసింది. ఇంటికి చూసుకుంటే ఉన్నంత తిమ్మిరెక్కింద లావుడు చూసి అందయ్యా నీకు పాము ధరిస్తుంది అట్టగా అన్నాడు కదా. లోపలికి వెళ్ళిపోయాడు, ప్రార్థన చేసుకున్నాడు. సాయంత్రం ప్రార్థన చేసిన విషయం తిరిగేదాకా బయటకు రావాలి. స్తోత్రం, హల్లెలూయా. ఏం చేశాడు? హాస్పిటల్కి వెళ్ళాడా? మనకైతే ఆయన హాస్పిటల్కి వెళ్ళాలా? నువ్వు దేవుడిని ఖచ్చితంగా ఎదుర్కొన్నట్లయితే, ఖచ్చితంగా ఆయనకి నీ హృదయాన్ని ఇస్తే, ఆయన మార్గంలో మనకు కలుపు చక్కగా కనపడతాయి. ఒక దైవజనుడు వాకింగ్కి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు. రోజు ఎట్లా ప్రార్థన చేస్తాడు అట్లా ప్రార్థన చేసుకొని తెల్లారినాక ఆ వాకింగ్కి వెళ్ళాడు. వాకింగ్కి వెళ్ళేటప్పుడు కొంచెం అట్లా దాడుతుంది పాము. తోక మీద కాలేసి రమ్మటి తిరిగి తన మరుగు మీద పాటేసింది. ఆ సంగతి ఆయనకి తెలియలేదు. ఇంటికి వచ్చాడు. సాయంత్రం కల్లా కడిచిన కాలు ఆ కాలు దగ్గర నుంచి ఇప్పుడు మోకాలు కిందకి వాసిపోయింది కాలు. అది విషయం పైకి ఎక్కట్లా. విషయం అదంతా రాను ఎర్రగా అయిపోయి ఇంకా కొన్ని రోజులు నీలం రంగు వచ్చేసింది. ఎన్ని మందులు వాడారో. ఆఖరి ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాయా, అసలు ఎందుకు ఇలా జరిగింది అన్నప్పుడు ఏమో తెలియదయా అన్నాడు. ఆ వాపు దొక్కడానికి కట్లు తీసేశారు, ఈ కట్లు వేశారు. ఆ కట్లు వడదెప్పి చూస్తే 2 విద్యాలు ఉన్నాయి. ఇదేంటంటే ఏమన్నా మెడిసిన్ ఇక్కడ వేసారంటే లేదయ్యా అన్నాడు. ఎవరు నాయన నీకు పాము గడిచింది. ఎన్ని రోజులు అవుతుందంటే వారం 10 రోజులు. ఎంత గొప్ప స్తోత్రం. ఎలాంటి వాడైనా హృదయాన్ని నువ్వు దేవునికి ఇస్తే నీ ప్రతి మార్గాల్లో నిన్ను కాపాడతాడు. హృదయాన్ని దేవునికి ఇవ్వకపోవటం వల్లనే కొన్ని సమస్యలు, కొన్ని చిక్కులు. స్తోత్రం. యేసురాజనాలో నిన్ను చూడని, ధరలోకిలో నన్ను సాగని. యేసురాజనాలో నిన్ను చూడని, ధరలోనిలో నన్ను సాగని. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా ప్రేమయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా ప్రేమయ్యా. దేవుడంట మన చిన్న హృదయాన్ని ఎందుకు కోరుకుంటున్నాడంటే మన హృదయంలో ఉండటం. ఆయన ఎలాంటి దేవుడు అని అంటే ఆకాశమేమో ఆయనకి సింహాసనమై ఉంది, భూమి ఆయన పాదపీఠం. అంటే ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాం మనం? ఆయన పాదపీఠంలో కూర్చున్నాం. స్తోత్రం. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన అంట ఆకాశాన్ని చూడాలనుకున్నాడు అనుకోండి, కొంచెం ఎదరకొచ్చి ఇట్లా వంగి పైకి చూస్తాడట. అంటే అంటే ఆకాశం ఆయన తలకే దానికి ఎవరైనా కొలత వేయగలడా? ఆకాశానికి ఎవరైనా నిచ్చి ఎక్కగలడా? మళ్ళీ ఆయన కింద మనల్ని చూడాలండి, అట్లా దొంగి చూస్తాడంట. అంత పెద్ద దేవుడు, అంత గొప్ప దేవుడు, పెద్ద దేవుడు మట్టి పురుగులమైన మన హృదయం అడుగుతున్నాడు ఎక్కడ నివాసం చేయాలని. మన హృదయం ఎలా ఉంది? దేవునికి చోటుందా? లోకానికి చోటుందా? దేవునికి చోటుందా? ధనానికి చోటుందా? దేనికి మన హృదయాన్ని ఇస్తున్నాం? ఒకసారి దేవుని మందిరాన్ని వేరే పాస్టర్ గారికి అప్పచెప్పి నేను వేరే ఊరు పనికెళ్ళాను. పనికెళ్తే నేను సోఫాలు బైక్ కవర్స్ అయి కుడతా. ఎల్ టైప్ సోఫా చేయాలి. ఎల్ టైప్ సోఫా అంటే ఈ కార్నర్ ఉందా, ఈ కార్నర్లోనే సోఫా నుంచి పెట్టాలి. కార్నర్లో అటు ఎంత ఉందో ఇటు పక్క కూడా అట్లాగే కార్నర్ సోఫా చేసి ఆ మూలలో ఒక చిన్న అలాంటి టేబుల్ చేసి దాని చుట్టూ క్లాత్ అంటించేసి దాని పైన గ్లాస్ అమర్చాలి. అటువంటి సోఫా చేయాలి. 18,000 ఒప్పుకున్నాను. 18,000 ఒప్పుకుంటే ఇప్పుడు ఇదేమి లేదా, నాకు దగ్గర 9,000 ఖర్చు అవుతుంది. ఎంత మిగిలితే? అవునా? సరే అని చెప్పి నేనేం చేసిందంటే
సరే ప్రభా నన్ను క్షమించని మనసులు అనుకొని వేరే పాస్టర్ గారికి అప్పచెప్పి ఒక వారం పంపలు మునిగిపోతాయి అన్నట్టు వెళ్ళాను. వెళితే ఉదయాన్నే పాస్టర్ గారికి అప్పచెప్పి వెళ్ళిపోయాను. అక్కడ పని అవ్వట్లేదు, మొత్తం చిరాకు అయిపోయింది. సరే ₹1 మిగల. ఏడు ప్రభా అంటే కొన్నాళ్ళకి ముందు ఉన్నాళ్ళు స్తోత్రం. సరే ప్రభా అని చెప్పని పొద్దున్నే చేద్దాం, పని అవ్వలేదని చెప్పి ఇంటికి వచ్చేసాను. ఆ రోజు ప్రార్థన చేసుకున్నాను. ఆ రోజు నాకు జవాబు ఏమి రాలేదు. అప్పుడు డొక్కు టీవీ వేసి ఉండేది. ఎక్కడ బ్రేక్ వేస్తే రాంబాబు గారి దగ్గర ఆగింది. ఏంటి అది టీవీఎస్. స్తోత్రం చెబుదామా, ఇంకా ఆగలేదు అనుకో 2 కాళ్ళు కింద చనిపెట్టేవాడిని. అప్పుడు ఆగింది. స్తోత్రం. అలాంటి బండి వేసుకొని వెళ్తున్నా నేను. వెళ్తుంటే సొల్యూషన్ డబ్బా ట్యాంక్ కవర్లో పెట్టి సొల్యూషన్ తీసుకొని వస్తానా ఆటో వచ్చి గుద్దేశాడు. పక్కన రిక్షా బండి అతను చూస్తాను, నేను చచ్చిపోయి అనుకున్నాడు. నా చేతికి ఉన్న యోగి ఇరిగిపోయింది, కాలు కింద ఉన్న పెడలు ఇరిగిపోయింది. కానీ నాకు ఎంత దెబ్బ. స్తోత్రం. రిక్షా బండి అతను గబగా వచ్చి అవునే అన్నాడు. ఏంటన్నా నీకేం కాలేదా అన్నాడు. ఏమైందన్నా? ఒకసారి నువ్వు బండి దిగు అన్నాడు. బండి దిగితే నా చేతిలో ఎగురిపోయింది, నా కళ కలిపి ఎంత గొప్ప. ఇంటికి వెళ్ళాను. అస్సలు 5 నిమిషాలు నాకు దడచేసింది. బాబా నేను తప్పు చేశాను, ఈ సన్నిధిలో నేను జ్ఞాపకం చేసుకోయా, ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటాను. ప్రభా నా హృదయం అదుపు తప్పిందేమో, ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభా అని ప్రార్థన చేస్తుంటే సామెతల గ్రంథం 28వ అధ్యాయము 25-28 వచ్చిన ఒకసారి చదవండి. 25 పేరాస గలవాడు 25-28 ప్రాకారం లేక ప్రాడైన పురమెట్టుదో తన మనసును అబ్బా అణుచుకోలేని వాడును అంతే. ప్రాకారం లేని పురమెట్టుదో తన మనసును అణుచుకోలేని వాడంతే. నిజమే ప్రభువా. నాకంటే నేను గహాజీ గుర్తుకొచ్చాడు. ధనం కొరకు పరుగులు ఎత్తే దేవునికి హృదయాన్ని ఇవ్వలేదు. ప్రభా నన్ను క్షమించు ప్రభా అంటే నాకు వార్నింగ్ ఇచ్చాడు. ఇది లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకెప్పుడైనా నా పని నిర్లక్ష్యం చేసావా శాపగ్రస్తుడు అయిపోతా, జాగ్రత్త అన్నాడు. ప్రభా ఇంకెప్పుడు అలా చేయదు ప్రభా. అందుకని ఈ పోరాటం, అందుకని ఈ పరుగులు దేవుడు ఎక్కడ శాపగ్రస్తుని అవుతాను, నా హృదయం ఎక్కడ కూడా దేవునికి తప్పకుండా ముందు అడిగేస్తున్నాను. స్తోత్రం. హల్లెలూయా. ఆ వార్నింగ్ ఇన్నాళ్ళు దేవుడు నన్ను నిలబెట్టాడు సేవలో. ధనం కొరకు అక్కడేమి ఇస్తారు, ఇక్కడేమి ఇస్తారు, ఇప్పుడు వరకు పరుగులు ఎత్తే పని లేదు. ఒక దైవజనుడు అన్నాడు నాతో, అయ్యా ఎంతమంది వస్తున్నారు నువ్వు చూడమంటే, నువ్వు ఎలా నిలబడ్డావు ప్రభు సన్నిధిలో అది మాత్రమే చూసుకో. దేవుడికి నీ హృదయాన్ని సరిగ్గా నిలుపుకుంటే నీ పట్ల దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. స్తోత్రం. ఎట్లా ఉంది మన హృదయం? ఇరవై గ్రంథంలో చెప్తాడు 17-9 వచ్చిన ఒకసారి చదవాలి. నేను ముగిస్తాను. హృదయము అన్నిటికంటే అది ఘోరమైన వ్యాధి కలిగినది. స్తోత్రం. ఏంటంట? హృదయం అన్నిటికంటే అది ఎటువంటి వ్యాధి కలిగిందంట? స్తోత్రం. ఒకవేళ నా హృదయం అట్లా వ్యాధి కలిగి ఉన్నా ప్రభా నన్ను క్షమించినైనా మరలా నేను 3 రోజుల ఉపవాసం జరిగిన పొరపాట్లు ప్రభు దగ్గర సరి చేసుకొని మరలా నేను ముందుకి వచ్చి ప్రభా సావు రేవో ఇక నీకోసం. స్తోత్రం. ఎక్కడ ఎన్ని బాధలు పడ్డాయి, ఎన్ని తిప్పలు పడ్డాయి, తిన్నా తినకపోయినా నీకోసమే ప్రభు. స్తోత్రం. ప్రభు కొరకే. ప్రభు మరి కొత్తగా కారు నేర్చుకున్నా దేవుడు ఎంత అద్భుతంగా నడిపిస్తున్నాడంటే అంత అద్భుతంగా నడిపిస్తున్నాడు. 11:50కి వచ్చాను. ఎక్కడికి? ఆటోడ్ దగ్గరికి. అమ్మాయి తొందరగా వచ్చాను అనుకున్నా. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత చిన్న యాక్సిడెంట్ అయింది. ట్రాఫిక్ బాగా అయింది. ట్రాఫిక్ ఎలా ఉందంటే ఒక మనిషి నడవటానికి కూడా లేదు. హల్లెలూయా. అంత ఇరుకు, బాగా మంచి ట్రాఫిక్ అన్నమాట.
అసలు కొత్త రీతి కాని అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు. బాబు నేను పాలండి అట్లాగే మొదటి గేరు వేసుకొని మెల్లిగా ఒక కారుని బ్రేక్ చేసుకొని ఆడ వెనకాల మెల్లిగా వెళ్తే అక్కడ ఖాళీ దొరికి దంచిపోతున్నాం. ఆట వెనకాల ఖాళీ దొరికింది, అమ్మటే సిగ్నల్ ఇచ్చేసాను, వెనకాల ఆగిపోయాడు. ఆ రోడ్ అమ్మటే మార్జిన్ అట్లా దాటుకుంటా 4-5 రోజులు దాటుకుంటూ వెళ్ళిపోయాను. దారి క్లియర్ అయిపోయింది. స్తోత్రం నడిపిస్తారు అని విడిచిపెట్టేవాడు. హృదయం అన్నింటికంటే ఒకసారి యాకోబు చరిత్ర మనకు తెలుసు. యాకోబు అంట తన మేనమామైన లాబాను దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు, నా కుమారుడా నీకు నేను తోడై ఉంటా, నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలో నీతో ఉంటా, నీ ఎడల నేను ఏదైతే చేయాలని ఉద్దేశించానో అది చేసేంతవరకు నేను విడిచిపెట్టాలని దేవుడు వాగ్దానం చేశాడు. వెళ్ళాడు, మేనమామ దగ్గర కొంత ఆస్తి సంపాదించుకున్నాడు. దేవుడు తన పట్ల చేయాల్సింది చేసేసాడు. అయ్యా నువ్వు తిరిగి నీ ఊరికి వెళ్ళిపో అన్నాడు. ఏ ఊరికి వెళ్ళమన్నాడు? ఊరి పేరు ఏంటి? అయ్యా బాబా మేము ట్రైన్లు అడిగినట్టు చెప్పమాకయ్యా. ట్రైన్లు అడిగితే అయ్యా ఇవి వచ్చేది ఏ ఊరు అయ్యా అంటే ఆడక అన్నాడు. కానీ మైండ్ పోయింది ఆయన, మేము ఏ ఊరు అని అడిగిపోయింది ఆడక అంటున్నాడు. స్తోత్రం చెబుదామా? ఏ ఊరు ఎలా ఉన్నాడు గట్టి చెప్పు. ఆయన అన్నాడు సోయారికి వెళ్తాం, సోయారికి నీ ప్రయాణం కట్టు, అది నీ జన్మస్థలం, అక్కడికి నిన్ను ఆశీర్వదిస్తాను వెళ్ళిపో అన్నాడు. సరే అన్నకు భయపడ్డాడు. ఆస్తిని 2 భాగాలు చేశాడు. అలా అన్న వచ్చాడు, మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు, ప్రేమ చూపాడు. ఇంకెందుకండి భయం? ఎందుకు భయం? ఎందుకు? దేవుడు ఏమన్నా చేతగనక హల్లెలూయా నడిపించుచున్నాడు, నజరేయుడు నడక నేర్పుచున్నాడు, విడువని దేవుడు. గాఢాంధకారములైన కన్నీటి లోయలైన, గాఢాంధకారములైన కన్నీటి లోయలైన, స్తోత్రం. ఏం చేస్తున్నాడైనా? నడిపించి ఆయన అన్నాడు, నీకు ఎందుకు భయం? ఆ గట్టు మన నుంచి ఇట్లా చూస్తున్నాడు. బాబు ఇది చాలా దూరం ఉంది, మా అన్న చంపేస్తాడని భయం వేసిందంట. విజయవాడ నుంచి అనిగిలిపడి ఎంత వెళ్తానో అంత ఉందంటే ఎబ్బకు రేవు అంటే 72 కిలోమీటర్లు. ఈ దరి నుంచి ఆ దరికి అంత దూరం ఉంటుంది. ఈ లోపు మా అన్న నుంచి చంపేస్తాడు. నా పరిస్థితి ఏంటని భయపడి ఆస్తి పాడు చేసుకున్నాడు. అన్నొచ్చాడు, ముద్దు పెట్టుకున్నాడు, మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. తమ్ముడు వెళ్దాం రాని వస్తాను కానీ అన్నాడు. వెళ్ళిపోయాడు. అయినా భయం పోలా. మనిషి రోజున 2 విషయాలకు భయపడుతుంది. ఒకటి మరణానికి, రెండోది మనిషికి భయపడుతుంది. కానీ దేవుడికి భయపడు. దేవుడికి భయపడి నీ హృదయాన్ని దేవుడికి ఇస్తున్నావు అంటే లేదు. కొంతమందికి చూస్తే అమ్మగారులు అయ్యగారుల హృదయాల్లో ఉంటారు, దేవునికి స్థానం లేదు. దేవునికి స్థానం లేదు. అది దేవుడికి స్థానం ఇవ్వాలి. మా సొంత ఆత్మీయ తండ్రి నాకు బాప్టిజం ఇచ్చిన ఆయన మా సంస్థల కలవరాని నేను కలవను. 2 కవర్లు పెట్టాడు. సీనియర్కి ఒక కవరు, జూనియర్కి ఒక కవరు. సీనియర్కి ఏమో తెల్ల కవరు, జూనియర్కి ఏమో పచ్చ కవరు. తెల్ల కవరు నా చేతిలో పెట్టి దాంట్లో ఎంత ఉన్నది చూసుకొని నాకు ఎంత ఉన్నది ఏంటంటే దేవుడు నన్ను అట్లా నడిపిస్తాడు, అట్లా నడుస్తాడు. ఆత్మీయ తండ్రినో ఆత్మీయ తల్లినో మీరు చెప్పినట్టు చేయడం నా వల్ల కాదు. దేవుడు నన్ను పిలిచాడు, మీరు పిలవలేదు. అంతే దెబ్బకు నోరు మూసిపోయాడు. స్తోత్రం. బోర్డు మార్చరా అన్నాడు. నువ్వు ఎంత ఇచ్చినా నేను బోర్డు మార్చను. నేను డబ్బులు కాదు. దేవుడు నన్ను పిలిచాడు. సావు దేవుడితో దేవుడు ఇల్లుగా నువ్వు ఇచ్చే 10,000 రూపాయలు దేవుడు కూడా, నువ్వు ఇచ్చే 5,000 దేవుడు కూడా. ఇట్లా అంకితం అయిపోవాలి మన జీవితం. నాకు భయపడ్డాడు. భయపడి సోయోరికి వెళ్ళమంటే సుపోతు ప్రయాణంగా వచ్చాడు. అది దేవుని చిత్తంగా అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత పొలాలు కొన్నాడు, ఇల్లు కట్టాడు, మళ్ళీ బలిపీఠం కట్టాడు. అంత అయిపోయింది. అంత అయిపోయిన తర్వాత మొత్తం సరైపోయింది. పొలాలు కొన్నాడు, ఇల్లు చక్కగా కట్టుకున్నాడు. చక్కగా ఇంట్లో నుంచి ధ్యాన బయటకు వచ్చింది. ఆహా ఊరు భలే ఉంది, పల్లెటూరు వాతావరణం బాగుందని చెప్పి నేను షికారికి వెళ్ళింది. షికారికి వెళ్ళిన అమ్మాయిని షికేమనేవాడు పాడు చేశాడు. స్తోత్రం. పాడు చేస్తే ఆ షికేము తల్లిదండ్రులు వచ్చారు. అయ్యా మా వాడు తప్పు చేశాడు, అయ్యా
మీ అమ్మాయిని మేము చేసుకుంటాం, మీ పిల్లలు మాకు ఇవ్వండి, మా పిల్లల్ని మీరు పనికి మానోడు అన్నారంట. ఎవరు? ఎందుకని అన్నాడు ఆ మాట అంటే, నాయన మేమంతా చేసుకోం, వాళ్ళు ఎట్లా పడితే అట్లా, మేము మా మందికి ఎత్తాం, ఇంకొకరికి అన్నారంట. స్తోత్రం. ఎవరికి ఎత్తారంట? మా ప్రార్థనకి ఎత్తాం. అట్టయితే మేము కూడా మీరు కలిసిపోతాం. సరే సున్నతి తీసుకున్నాం. ఇస్తాం అనుకున్నారు, అంత అయిపోయింది. అమ్మాయిని తీసుకెళ్ళిపోయారు. మా పిల్లలు రావాలన్నారు, పొలాల్లో ఉన్న మా పిల్లలు రావాలన్నారు. పిల్లలతో మాట్లాడేది అంతా బాగానే ఉంది, బాగానే చేసుకున్నారు, బాగానే నడిచింది వ్యవహారం. అమ్మాయిని దినాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నైట్ వెళ్ళిపోయి ఊరి మీద పడ్డారు. ఎవరో యాకోబు కుమారుడు హృదయం కొంచెం అట్లా అదుపు తప్పింది, తన బిడ్డల మార్గం తప్పారు. దేవుడి నుంచి ఎప్పుడైతే నువ్వు తప్పుతావో మన కుటుంబాలలో అలజడ రేగింది. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డ. దేవుడి నుంచి ఎప్పుడైతే నీ నడిచే ఆత్మీయ ప్రయాణం పట్టాలు తప్పిందా, కుటుంబాలలో గందరగోళాలు మొదలవుతాయి. అది మనకు అర్థం కాదు. ఈ మనిషి ఎదుపు తప్పాడు. తన కుమారులు దొంగలైపోయారు, ఊరిని దోచుకున్నారు, నరహంతుకులు అయిపోయారు. ఒక్కగాని ఒక కుమార్తె చేర్చబడింది. వీళ్ళు అందుకంటాడు చూడండి, కీర్తనలో 58 కీర్తన 3-4 వచ్చిన ఆఖరిగా చదవండి, ప్రార్థన చేసుకుందాం. అవునమ్మా. కడుపున పుట్టిన మొదలుకొని భక్తిహీనులు విపరీతమైన బుద్ధి కలిగి పుట్టినతోనే అబద్ధములాడుచు. స్తోత్ర. అబ్బా, ఎలాంటి ఉండే హృదయంలో ఏముంటుందంటే దేవుని లేకపోతే అది దేవుడి గ్రంథంలో కూడా చెప్తారు. ఈ హృదయంలో దేవునికి చోటు లేకుండా ఉంటే మీరు తీసుకునే ద్రాక్షారసమే కానీ ఏ పానీయమని కానీ మీ హృదయంలో విషము మారి మీరు చచ్చిపోతారు, పక్క పేరుపడ్డారు. కాబట్టి పిల్లలు గడిచిన జనవరి నుంచి ఇప్పటి వరకు మన హృదయం ఎలా ఉండేది, ఏ విధంగా మన హృదయం దేవుని ఉంటుంది. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంతా నీ నామము గణనీయము, విశ్వమంతా నీ నామము గణనీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. స్తోత్రం. గుండెంట ఏసయ్యా ఏసయ్య అని కొట్టుకోవాలంట. మనకేమో ధనం డబ్బు ధనం డబ్బు ధనం డబ్బు బంగారం ఎన్ని అంటారంట. స్తోత్రం. హల్లెలూయా. గుండె ఎట్ట కొట్టుకోవాలి, ఎట్టనండి ఎట్టగా స్తోత్రం. ఏసయ్యా ఏసయ్య అని కొట్టుకోవాలి. ధనము ఎన్ని బంగారాలు కాదు. ఇదేం బిడ్డలేదా, నేను మా తమ్ముడికి మా మరదలు వచ్చేది కొంచెం ఇబ్బంది అంటే మొదలుంటే ఇప్పటికి ఇలా 5,000 మా అమ్మగారు నన్ను అంటుంది, యాంది లేదు నువ్వు ఇచ్చేసే వాళ్ళకి అంటుంది. బాబు ఆగమ్మ తల్లి ఇస్తారు. స్తోత్రం. ఎందుకంటే జరుగుతుందా అంటే నాకు ఎవరన్నా కొంచెం ఇబ్బందిలో ఉన్నారంటే నా దగ్గర ఉన్నా మా పిల్లలు అదే అంటారు, అన్న ఉన్నా జమీందారు అంటే అని అంటారు. జమీందారులు అవసరం లేదురా, మహమ్మత్తు. అలా ఉన్నాను కనుక నేను దేవుడు ఈరోజు ఈ స్థితిలో ఉన్నా లేకపోయినా నిండు కుండలాగా ఉంచాడు దేవుడిని. నన్ను చూస్తే ఎవరన్నా అసలు అంటే కారులో తిరిగే స్టేజ్ అన్నదంటే కాదు. ఆదివారం తప్ప మామూలు రోజులు వాను కిత్తూరు కావాలి. స్తోత్రం ఇవ్వాలి. వారం అంతా ప్రార్థన చేస్తా, ప్రభు అనిల్ వారు వెళ్ళాలి, గోపాల్ గూడు వెళ్ళాలి, పెట్రోల్ డబ్బులు ప్రభు అని ప్రార్థన చేస్తాను. దేవుడు ఇచ్చాడు దేవుడి పనికి. అల్లి అట్టనే నేను కారులో తిరిగి అంత గొప్పవాడిని, అదైనా కూడా పనికి మాలినటువంటి వ్యక్తికి పనికిరాని నన్ను దేవుడు ఏం చేశాడు. హల్లెలూయా. మంచిది ప్రియులారా, దేవునికి మనం ఎన్ని బంగారాల కంటే మనకు విలువైన దేవుడు. ప్రార్థన చేసుకున్నాం. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. స్తోత్రం. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం.
రా. పరిశుద్ధుడు 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 గొప్ప దేవుడు నీతిమంతుడు సర్వానంతుడు సత్యమంతుడు రాజులకు రాజు నాయకుడి నాయకుల దేవుడు నాయన తీర్చేవాడు నాన్న చెప్పిన మాటలు నిజమే నాన్న వెండి బంగారాలు నాశించే కన్నా అయ్యా నిజమేనయ్యా వచ్చేది వెండి బంగారాలు నాశించాడు ప్రభు పుష్టిగా తెచ్చుకున్నాడు నాన్న అయ్యా నిజమే నా తండ్రి చెప్పిన మాట